మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఎవరూ ఉండరు. స్వయం కృషితో హీరోగా ఎదిగి మెగాస్టార్ రేంజ్ కి చేరుకున్నారు చిరు. ఆయన ప్రయాణంలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవికి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించనున్నట్లు సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ సంవత్సరం పద్మ అవార్డ్స్ లిస్ట్ లో చిరంజీవి పేరు ప్రముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. మెగాస్టార్ కు పద్మవిభూషణ్ అవార్డు రావడం గురించి రిపబ్లిక్ డే రోజు అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. రిపబ్లిక్ డే రోజున మోదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. 2019-2020లో కరోనా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సినీ కార్మికులకు కూడా ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఇక అప్పుడు సినీ కార్మికులతో పాటు సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి మోదీ ప్రభుత్వం మెగాస్టార్ ను పద్మవిభూషణ్ తో సత్కరించనున్నట్లు సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా గట్టిగా ప్రచారం జరుగుతుంది. లాక్డౌన్ టైంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు చిరంజీవి నిత్యావసరాలు అందజేయటమే కాకుండా కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడిన సామాన్య ప్రజలను సైతం ఆయన ఆక్సిజన్ సదుపాయాలను ఉచితంగా కల్పించారు. ఆ సేవలు గుర్తిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఈ వార్త బయటకు వచ్చిన దగ్గర నుంచి కొంతమంది మాత్రం ఈ విషయంపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి చిరంజీవి మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారు? ఆ టైంలో సేవలు చేసిన ఎంతో మంది హీరోలు ఎందుకు కనిపించడం లేదు అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కరోనా టైంలో సోనూ సూద్ చేసినన్ని సేవలు సహాయాలు ఎవరూ చేయలేదని చెప్పాలి. ట్విట్టర్ లో ఎవరికి కష్టం ఉందని పోస్ట్ కనిపించినా వారి దగ్గరికి వెళ్లి మరీ ఆదుకున్నారు. మరి అలాంటి ఆయన్ని ఎందుకు ప్రభుత్వం గుర్తించలేదని, మిగతా హీరోలాగే సాధారణ సహాయాలు చేసిన చిరంజీవికే ఎందుకు పద్మవిభూషణ్ ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. మెగా అభిమానులు తప్ప సాధారణ ప్రేక్షకులు కూడా ఇందుకు మద్దతు పలకడం విశేషం. ప్రభుత్వానికి సోనూ సూద్ ఎందుకు కనిపించడం లేదు? వివక్ష లేకుండా ఉంటే ముందుగా ఆయనకే ఈ అవార్డు రావాలి అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.